పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బంగారం ధరల కన్నా మా ధరలు ఏమన్నా తక్కువ అని అనబోతున్నది వెండి ధర. ఎందుకంటే వెండి దిగుమతులపై కేంద్రం ఆంక్షలు మొదలు పెట్టబోతోంది. విదేశీ మారక ద్రవ్యం ఆదా చేసుకునేందుకు మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కూడా మన బంగారం కొనుగోలు కోసం విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్కువగా వెచ్చిస్తూ ఉన్నాం. ప్రతి ఏటా ఇంకా 2025లో ఇంకా కూడా ఎక్కువగా మనం దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది బంగారం. వీటన్నిటిని ఇప్పుడు ప్రస్తుతం మన యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సేవ్ చేసుకునేందుకు బంగారం కొనొద్దని నరేంద్ర మోదీ అన్నారు. ఇక మీద వెండి కూడా కొనొద్దని ఆయన అనబోతున్నారా? ఎందుకంటే చెప్పకనే చెప్పారు, వెండిని ఫ్రీ కేటగిరీ నుంచి రెస్ట్రిక్టెడ్ కేటగిరీలోకి మార్పులు చేస్తున్నారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందంటూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. మార్కెట్లో వెండి సరఫరా తగ్గి రేట్లు పెరిగే అవకాశం ఉంది. వెండి దిగుమతి చేసుకోవాలంటే తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ కావాలి. వెండి ఒక దేశానికి ఎగుమతి చేయాలంటే ట్రేడ్ లైసెన్స్ రాబోతుంది చైనాలో. దీనివల్ల ఎవరు పడితే వాళ్ళు ఎగుమతి చేయలేరు, అందువల్ల ధరలు పెరుగుతున్నాయన్న పరిస్థితిని మొన్నటి వరకు చూసాము. ఇక ఇప్పుడు దిగుమతి చేసుకోవాలన్న ట్రేడ్ లైసెన్స్ కావాలి. కేవలం ఆభరణాలు వస్తువులకే కాకుండా ఎలక్ట్రిక్ పరికరాల విషయంలో కానీ, సోలార్ ప్యానెళ్ల విషయాల్లో కానీ, వైద్య పరికరాలు, రసాయన ఉత్ప్రేరకాల్లో వెండి వినియోగం ఎక్కువగా ఉంది. గతేడాది విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్నటువంటి వెండి విలువ $12 బిలియన్, అంటే దాదాపుగా 1,15,000 కోట్ల చెల్లింపులు జరిగాయి వెండి దిగుమతి కోసం. ఇక ఇప్పటికే బంగారం దిగుమతుల మీద కస్టమ్స్ తారీఫ్ పెంచడం జరిగింది. 6 నుంచి 15% కస్టమ్స్ తారీఫ్ పెంచారు. బంగారం వెండి కొనుగోళ్లు తగ్గించుకోవాలని ప్రధాని మోదీ సూచన చేశారు. ఇక ఇప్పటి వరకు కూడా సరే ఎలానో బంగారం కొనలేకపోతున్నాం, బంగారం పూత పూసినటువంటి వెండినైనా కొనుక్కొని ఆనందపడదాం అని అనుకున్నారు. కానీ ఇక వెండి ధరలు కూడా బంగారం ధరలకి మేము ఏమాత్రం తగ్గిపోము అంటూ కూడా పెరగబోతున్నాయి. गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, ఒకప్పుడు చూస్తే ఇండియన్స్ బంగారు ఆభరణాలు కొని వాళ్ళ ఇళ్లలో ఉంచుకొని పెట్టుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు చూస్తే వెండి ఆభరణాలు కూడా కొంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు వెండి మీద కూడా ధరలు పెరగబోతున్నాయని మనకు అర్థమవుతుంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఈ అంశంలో కేంద్రం నుంచి రాబోతున్నటువంటి ఆదేశాలు ఏంటి? ఇప్పటికీ బంగారం కొనుగోలు చేయొద్దని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అందరూ కోరేటువంటి పరిస్థితి. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి 6 నుంచి 15% ఈ కస్టమ్స్ టారిఫ్ పెంచుతున్నారు. కాబట్టి బంగారం పైన కూడా ఎవరు కొనుగోలు చేయొద్దు అని చెప్పేసి కూడా చెప్పిన సందర్భంలో చూస్తుంది. అయితే ఇప్పుడు బంగారానికి పరిమితం కాలేదు, ఇప్పుడు మనకు వెండి దిగుమతుల పైన కూడా కేంద్రం పూర్తి స్థాయిలో ఆంక్షలు విధిస్తుందని చెప్పవచ్చు. ఎవరైతే ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉంటారో వారు మాత్రమే ఈ వెండి దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే విదేశీ మారక ద్రవ్యం ఆదా చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వెండిని ఫ్రీ కేటగిరీ నుంచి కూడా రిక్వెస్టెడ్ కేటగిరీలోకి మారుస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే ఈ నిర్ణయం ఏదైతే ఉంది ఇది అమల్లోకి వస్తుంది దేశవ్యాప్తంగా అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా వెండి ఎప్పుడైతే రెస్ట్రిక్టెడ్ ప్రాంతానికి వచ్చిందో ఈ నేపథ్యంలో కూడా మార్కెట్ లో వెండి సరఫరా తగ్గి రేటు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు ఫ్రీ కేటగిరీలో ఉన్నటువంటి వెండి ఇప్పుడు ఎవరైతే ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉంటారో వారందరూ కూడా రెగ్యులర్ కేటగిరీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వెండికి కూడా ఆ ధరలు రెక్కలొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బంగారం రేటు మనకు 1,50,000 వరకు పైగా ఉన్న మాట వస్తుంది. ఇప్పుడు వెండి కూడా ఇదే తరహాలో రేటు పెరగబోతుందనే మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు మనకు వెండి అవసరం వచ్చేసి ఎలక్ట్రిక్ పరికరాలు, సోలార్ ప్యానెల్స్, అదేవిధంగా వైద్య పరికరాలతో కూడా ఇటు రసాయన
ఉత్ప్రేరకాల్లో కూడా ఈ వెండి ఉపయోగం వెండిని ఎక్కువగా వినియోగిస్తారు. కేవలం ఆభరణాలకే కాదు, ఇలా ఎలక్ట్రిక్ వస్తువులకు కూడా ఈ వెండి వినియోగం ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు ఫ్రీగా వస్తున్నటువంటి ఈ వెండి ఏదైతే ఉందో ఫ్రీ కేటగిరీలో ఇప్పుడు రిక్వెస్టెడ్ కేటగిరీలోకి వెళ్ళినప్పుడు కూడా చాలా డబ్బులు వెచ్చించి ట్రేడ్ లైసెన్స్ ఉన్న వారు మాత్రమే దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వెండి పైన కూడా ఇప్పటి వరకు మనం చూసుకుంటే $12 బిలియన్ అంటే దాదాపుగా 1,15,000 కోట్ల చెల్లిపట్టి విదేశాల నుంచి ఈ వెండి దిగుమతికి చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో దీన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో కూడా ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఫ్రీ కేటగిరీలో ఉన్నటువంటి వెండిని కూడా రిక్వెస్టెడ్ కేటగిరీలోకి మార్చడం వల్ల కూడా ఇక్కడ రేట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు బంగారం పోటీగా పెరుగుతుంది, రోజు రోజు కూడా పెరుగుతుంది. కాబట్టి తుల బంగారం 1,50,000 నుంచి ఆ పైపాట పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వెండి కూడా ఆ కేటగిరీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రికార్డు స్థాయిలో బంగారం ఏ విధంగా ఉందో వెండి కూడా అదే తరహాలో కూడా ఇప్పటి వరకు రేట్ అదే కొనసాగుతుంది. అయితే ఇప్పుడు కేంద్రం తాజాగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నేపథ్యంలో కూడా వెండి రేట్లు ఇక్కడ బాగా పెరిగిపోతున్నాయి. పూర్తి స్థాయిలో వినియోగదారులు కూడా ఆభరణాలు కనీసం బంగారు నగలు కొనుక్కోలేని వారు కనీసం వెండి నగలను కొనుక్కొని ఏదో ఆనందపడతాం అనుకుంటే ఇప్పుడు వెండి కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఓన్లీ ఒక ప్రజలే కాదు, ఎలక్ట్రిక్ పరికరాలు ఉపయోగిస్తున్నారు వెండిని. దీనికి సోలార్ ప్యానెల్స్ కావచ్చు, వైద్య పరికరాలు కావచ్చు, రసాయన ఉత్ప్రేరకాల్లో కూడా ఎక్కువగా వెండిని ఉపయోగిస్తారు. వీరందరూ కూడా దీన్ని ఎక్కువ ఈ వెండి కొనుగోలు ఇప్పుడు తక్కువగా ఉంటుంది. సాధారణంగా బంగారం కొనలేని వాళ్ళు కానీ లేకపోతే ఇతర ప్రాంతాలు ఇది వెండి కొనుగోలు చేస్తుంది. ఈ క్రమంలో కూడా ఇప్పుడు వెండిని రిస్ట్రిక్టెడ్ కేటగిరీలోకి తీసుకురావడం వల్ల కూడా రేట్లు పెరిగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఇక ఇది షేర్ మార్కెట్ విషయంలో కూడా ప్రభావం చూపించే అంశంగా చూడొచ్చు. మల్లికార్జున్, ఎప్పుడైతే ప్రధాని మోదీ బంగారం గురించి ఒక ప్రకటన చేశారో ఆ తర్వాత బంగారం రేట్లలో పెరుగుదల ఇదంతా నమోదవడం జరిగింది. ఇక ఇప్పుడు వెండి విషయంలో కూడా అదే రకమైన ఒక సినారియోని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా అట్లనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాస్తవానికి గడిచిన సంవత్సరంలో మనం చూసుకుంటే బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయని చెప్పాలి. ఎవరు కూడా ప్రతి పేదవాడు కొనలేనటువంటి స్థాయిలో కూడా వెళ్ళాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా బంగారం కొనుగోలు మనము ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశం ఈ బంగారం కొనుగోలు చేసే దాంట్లో నెంబర్ 2 స్థానంలో ఉందని చెప్పవచ్చు. అంటే అత్యధికంగా కూడా ఇండియన్స్ ఎక్కువగా ఈ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మనమే జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ ట్యాక్సెస్ ఇప్పుడు ఏదైతే కస్టమ్స్ టారిఫ్ ఏదైతే పెంచుతున్నారో 6% నుంచి 15%, దీని వల్ల కూడా ఈ రేటు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గత ఒక సంవత్సరం పాటు కూడా ఎవరు ఈ బంగారం కొనుగోలు చేయొద్దు అని చెప్పేసి కూడా పూర్తిసారి ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా మనం చూసుకుంటే ఇప్పుడు వెండి పైన కూడా వెండి జోలు పేరుకోరు. సాధారణంగా ఇప్పుడు వెండి పైన కూడా ఏదైతే ఫ్రీ కేటగిరీ నుంచి కూడా రిక్వెస్టెడ్ కేటగిరీలోకి తీసుకొచ్చినప్పుడు కూడా ఈ వెండి ధరలు కూడా అమాంతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒక వస్తువు సరిగ్గా సబ్సిడీగా దొరికినప్పుడు ఆటోమేటిక్ గా మార్కెట్ లో దానికి డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వెండి ధరలు కూడా ఈ బంగారు ధరలు మించిపోతాయా అన్న అనుమానం కూడా కలుగుతా ఉంది. కాబట్టి అనేక ఉత్పత్తుల్లో కూడా ఈ వెండి వినియోగం ఉంటుంది. కేవలం ఆభరణాలకే కాదు, అనేక ఉత్పత్తుల్లో రసాయన ఉత్పత్తుల్లో కూడా వాటి వినియోగంలో కూడా ఇప్పుడు వెండి ఉపయోగిస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా పూర్తి ఇప్పుడు బంగారం మనకు ఎప్పుడైతే కొనుగోలు చేయొద్దన్నప్పుడు షేర్ మార్కెట్ ఏ విధంగా పడిపోయింది, ఇప్పుడు వెండికి సంబంధించి కూడా అదే విధంగా షేర్ మార్కెట్ పడిపోయే అవకాశం కూడా కనపడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు బంగారంతో పాటుగా వెండి రేట్లు కూడా బాగా పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి కనీసం పేదవారు వెండి కూడా కొనుగోలు చేయాలనేటువంటి దృష్టిలో ఉందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఈ అంశం పైన మరొక నిర్ణయం తీసుకుంటారా లేకపోతే ఇప్పుడున్నటువంటి నిబంధనలు ఉంచుతారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ మల్లికార్జున్. వెండి దిగుమతుల మీద కేంద్రం ఆంక్షలు తీసుకొని వస్తుంది. అంటే పొదుపు మంత్రంలో బంగారం మాత్రమే కాదు, వెండి కూడా వచ్చి చేరిందన్నమాట. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునేందుకు ఇది మరొక కీలక నిర్ణయంగా చూస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే విదేశీ మారక ద్రవ్యం ఫారెక్స్ నిల్వలు తరిగిపోతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ నేపథ్యంలో ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంలో ఇప్పుడు బ్రేక్స్ పడతాయి, చర్చలు జరుగుతాయి అనుకున్న సమయంలో ఈ చర్చలు ఆగిపోయాయి. దీంతో కూడా ఇదే రకమైన వాతావరణం ఎన్నాళ్ళు కొనసాగుతుందో తెలియని పరిస్థితి. ఒకవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం, ఎల్పీజీ ధరలు కూడా పెరిగాయి. మరి ఇప్పుడు అంటే విదేశీ మారక ద్రవ్య వాడకాన్ని ఎంత వీలైతే అంత తగ్గించుకునేందుకు భారత్ రెడీ అయిపోయింది. అందుకోసం తగినటువంటి చర్యలు చేపడుతూ ఉంది. అందుకనే బంగారాన్ని వీటన్నిటిని కూడా పొదుపు కేటగిరీలో చేర్చారు. ఇప్పుడు వెండి కూడా వచ్చి చేరింది. దీంతో కూడా ఫ్రీ కేటగిరీ నుంచి ఒక రెస్ట్రిక్టెడ్ కేటగిరీలోకి వెండి మారిపోయింది. ఇక ఇప్పటికే మనం చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలని కేంద్రం ప్రోత్సహిస్తూ ఉంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వాడకం ఎక్కువగా ఉంటుంది. సోలార్ని ప్రోత్సహిస్తూ ఉంది. సోలార్లో కూడా వెండి వాడకం అనేది ఉంటుంది. ఇక ఇండస్ట్రియల్ పర్పసెస్కి వెండి అనేది అవసరం. ఇవన్నీ కూడా తప్పేవి కాదు దిగుమతి చేసుకునే అంశంలో. సో ఈ వెండితో తయారయ్యేటువంటి వస్తువుల ధరలు పెరగబోతున్నాయి, వెండి ధర పెరగబోతుంది. ఇక ఇప్పటి వరకు భారత్లో
గోల్డ్ విషయంలో పాటిస్తున్నటువంటి పొదుపు మంత్రాన్ని వెండికి కూడా ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే నెలకొని ఉంది. ఇక తొందరలోనే ఈ రెస్ట్రిక్టెడ్ కేటగిరీ వెండి అమలు కానుంది. ఇక దీని తర్వాత షేర్ మార్కెట్ లో కూడా మనం వెండి విషయంలో ఒక భారీ మార్పులను చూడబోతున్నాం.